కామ్రేడ్స్ మీరందరూ ఒక 5 నిమిషాలు శ్రద్ధ వినాలి. డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆచరణ సాధ్యం కానటువంటి వాగ్దానాల్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు వాటిని అమలు చేయటంలో పిల్లి మొగ్గలు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. దాదాపుగా 420 హామీలు ఇచ్చింది. వాటిలో 6 గ్యారంటీలు ఖచ్చితంగా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు మనకి చెప్పటం అనేటువంటిది జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఆచరణ ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. వాటిలో ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి వాళ్ళకి దాదాపు నేను అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మనకి హామీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కానీ ఈరోజు ఆ హామీని అమలు చేశాడా అనేటువంటి చూస్తే అది 50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టేటువంటి ఒక వైఖరిని చేపట్టడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళని నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మంజూరు చేస్తాననేటువంటి చెప్పాడు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి ఒక దాఖలాలు అనేటువంటిది పని ప్రారంభమైనటువంటి దాఖలాలు లేవు. అట్లాగే రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో పేదలైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇస్తాననేటువంటి చెప్పాడు. రేషన్ కార్డులు కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా వచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేదు. ఇట్లా 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీలు కూడా నేను ఇస్తున్నాను అనేటువంటి చెప్పాడు. 7వ గ్యారంటీ ఏం చెప్పాడు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేకుండా పోయింది. కేసీఆర్ అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి మేధావుల సమావేశం నిర్వహించి 7వ గ్యారంటీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. వీటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఒక స్థితిలోనే మనని మోసపుస్తున్నటువంటి ఒక ఈ పరిస్థితులలో మనం ఎలా వ్యవహరించాలి అంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగానైతే దేశంలో వ్యవహరిస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో పోడు భూములకి పట్టాలు ఇవ్వటం లేదు, పోడు భూములు ఆక్రమిస్తున్నాడు. కాబట్టి నేను అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాను అని చెప్పి ఆదివాసులని గిరిజనులని మోసం చేశాడు. ఏ ఒక్కరికి కూడా పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. అంటే ఎలా వ్యవహరించాడంటే ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అలాగే కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచుతాను, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను, అలాగే కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాననేటువంటి అన్నాడు. ఎవరికి రెగ్యులరైజ్ చేసినటువంటి లేదు. వాళ్ళ వేతనాలు పెంచినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి లేకుండా పోయినటువంటి ఒక స్థితి అనేటువంటి ఉన్నది. ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ని? కేసీఆర్ నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నావు, దిగిపో అనేటువంటి చెప్పి అన్నాడు. మరి వాళ్ళ దిగిపోయి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, నీ పద్ధతి ఏంటిది, నీ వైఖరి ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కేసీఆర్ ఏదైతే కార్పొరేట్ పెట్టుబడిదారులకి, భూస్వాములకి, ధనస్వాములకి అనుకూలంగా ఎట్లయితే వ్యవహరించాడో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా భూస్వాములకి, కార్పొరేట్ పెట్టుబడిదారులకి, ధనస్వాములకి అనుకూలంగా తన పరిపాలన అనేటువంటి కొనసాగిస్తున్నాడు. ఇదే పొత్తులో నేను 5 సంవత్సరాలు కొనసాగించొచ్చనేటువంటి అనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు అనేటువంటి చెప్పి హెచ్చరించడం కోసమే
ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మాత్రం జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ, ఈ గుండెలలో రైళ్లు పరిగెత్తించేటువంటి ఒక పోరాట వర్గ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఈరలు సప్పట్ల ద్వారా మీరందరూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గుండెలలో రైళ్లు పరిగెత్తేటువంటి విధంగా తెలియజేసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.